పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. పరమ తండ్రి నీ పనిలో నేనొక సాధనము, అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను. జీవిత కాలపు పర్యంతము సేవను నన్ను నడిపించుము, ఘనతకు నన్ను వినియోగించుము, సత్కార్యములకు సిద్ధపరచుము. అనవరతము నాదను ప్రతిదినము, అది నీ సొంతము. గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. నాదను ప్రతిదినము, అది నీ సొంతము. గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము. తండ్రి పరమా తండ్రి పరమా తండ్రి పరమా తండ్రి. రోజు మనం ఆలోచించుకుంటే ఈ భూమి మీద ఎన్నో ప్రేమలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒక తల్లి ప్రేమ గాని, తండ్రి ప్రేమ గాని, భార్య ప్రేమ గాని, భర్త ప్రేమ గాని, ఇన్ని ప్రేమల్లో దేవుని ప్రేమ అనే ఒక మాటాన్ని ఎందుకు ఈరోజు పరిశోధించడానికి నన్ను ప్రయాసపడుతున్నాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి మనం చూసుకుందామండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచునా అన్న మాట మనం బైబిల్ చూసుకుంటున్నాం. వారైనా మరుచుదురు కానీ వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరుచునా అని మనం బైబిల్లో చూసుకుంటే మరవదు అని బైబిల్ చెప్తుంది. మరి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే బైబిల్ చూసుకుంటే వారైనా మరుచుదురేమో నేను నిన్ను మరువను అంటున్నాడు. ప్రేమైన వాళ్ళ తన గర్భంలో పుట్టిన బిడ్డను ఎప్పుడైనా మరుస్తుందా? మరువదు. ఎందుకంటే తన ధ్యాసంతా ఆ బిడ్డ మీద ఉండదు కాబట్టి మర్చదు అని మనం చెప్పుకుంటాం. వారైనా మర్చుదురేమో. ఒక తల్లి బిడ్డను ఎట్లయితే మర్చిపోతుందో అట్లా నేను నా కుమార్తెను మర్చిపోతునేమో అనేసి ఒక మాట ఉంటుంది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచునా. వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. ఒక తల్లిలా నేను కూడా మరుస్తానేమో అనేసి నేను మరుస్తానేమో అనేసి కింద ఒక మాట ఉంటుంది. చూడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఒక తల్లి ఎలాగైతే మర్చిపోతుందో అలాగే నేను కూడా మర్చుందేమో అనేసి మన స్వరూపాన్ని ఆయన అరచేతులు చెప్పుకొని చూసుకుంటున్నాడంట. ఎంత ప్రేమ అండి దేవుడు మన పట్ల ప్రేమ, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి. ఈ ప్రేమ మనకు అర్థమవుతుందా? ఈ ప్రేమ అర్థం కాలేదంటే ఒక తల్లి ప్రేమ అర్థమవుతుంది, తండ్రి ప్రేమ అర్థమవుతుంది, భార్య ప్రేమ అర్థమవుతుంది, భర్త ప్రేమ అర్థమవుతుంది. ఇన్ని ప్రేమలు అర్థమవుతున్నా కానీ ఈ ప్రేమ మనకు అర్థమవుతుందా? ఈ రోజు మనం వీక్షించుకున్నామండి. ఈ ప్రేమ ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాలేదు. ఎందుకంటే మన బ్రతికే మనకు చెబుతుంది దేవుని ప్రేమ అర్థం కాలేదని. ఎంతగా అర్థం కాదంటే మన బ్రతుకు మనకే చెబుతుందంట నీవు దేవుని లేవని. ఎట్లా అంటే మనం బ్రతికే విధానం మనకు చెప్తుంది. ఒకసారి మనం చేసిన పాపాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏ రోజు కూడా దేవుని కోసం మనం బ్రతకలేదు. ఏ రోజు కూడా దేవుని ప్రేమను మనం వింటూ చూస్తూనే దేవునికి విరోధంగా ఉండిపోయాము.
దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఇంతేనా దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఒక మాట అంటాడు, తల్లి గర్భములు స్త్రీ తన గర్భములు పుట్టిన బిడ్డను కన్నెంపకుండా మరచునేమో అంటే అంతకంటే ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే, ఎంతగా అంటే ఉన్నకంటే నిద్రపోడంట దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమను దేవుడు మన పట్ల ప్రేమ ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే కునకడు నిద్రపోడు. ఎందుకు నిద్రపోడంటే అతని ధ్యాస అంతా మన మీదేనంట. దేవునికి అతని ధ్యాస అంతా మన మీదనే ఉండిపోయిందంట. అందుకని అతనికి నిద్రే పట్టట్లేదంట. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అతని మన కోసము శిలువలో చచ్చేంతగా ప్రేమిస్తున్నాడంట మనల్ని. ఈ ప్రేమ మనకు అర్థమవుతుందా? అర్థం కాలేదు ప్రేమైన వాళ్ళు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులమైన మనం ఈ ప్రేమను మనం అర్థం చేసుకోలేక, దేవుని ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోలేక, చనిపోయిన తర్వాత మన బ్రతికి ఎక్కడ వెళుతుందని యోచింపక ఈ భూమి మీద చేతి రాశ, నేతి రాశ, జీవపటము ఇవే యోచనతో మనిషి బ్రతుకుతున్నాడు. కానీ దేవుని ప్రేమ మర్చిపోయాడు మనిషి. దేవుని ప్రేమను మర్చిపోయాడు. దేవుడు ఇంతేనా ప్రేమిస్తున్నాడంటే నిన్ను కాపాడవాడు కునకడు నిద్రపోడంట. అతనికి నిద్రే లేదంట. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నిద్ర కూడా రాదంట అతనికి. అంతేనా అంటే చూడు మన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు అంటున్నాడు ప్రేమైన వాళ్ళ దేవుడు. మన స్వరూపాన్ని ఆయన ఒక అరచేతులు చెక్కుకొని చూసుకుంటున్నాడంట. మన స్వరూపాన్ని దేవుడు ఇంత ప్రేమ ఎవరు చూపిస్తున్నారు చెప్పండి? ప్రేమ ఒక తల్లి చూపించగలరా? తెలివి చూపించలేరు. ఒక తండ్రి చూపించలేరు. ఎవరు చూపించలేరు. మన పట్ల దేవుడు చూపిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఈ ప్రేమ ఎవరికైనా అర్థమవుతుందా? అర్థం కాలేదు ప్రేమైన వాళ్ళ. ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకొని ముద్దాడుతున్నారు అంటున్నారు కదా. ఈ ప్రేమ అర్థమైందా మనకు? అర్థం కాలేదు ప్రేమైన వాళ్ళ. అర్థం కాకనే మన బ్రతుకంతయు లోకం అంటూ, లోకాశలు అంటూ, డబ్బు అంటూ, ఆస్తి అంటూ ఇలాగే బ్రతికేస్తున్నాం. దేవుని ప్రేమ అర్థమైతే ఎలా బ్రతుకుతాం అంటే అలనాడు ప్రవక్తలు గుర్తు చేసుకోవాలి ప్రేమైన వాళ్ళ. అపోస్తులు కానీ బైబిల్లో చాలా మంది ఉన్నారు నీతిమంతులు. వాళ్ళందరూ దేవుని కోసం బ్రతికారంట ప్రేమైన వాళ్ళ. ఆయన ప్రేమను వాళ్ళు పట్టి, ప్రేమను అనుభవించి, ప్రేమను గుర్తెరిగి ఆయన ప్రేమలో నడిచారంట ప్రేమైన వాళ్ళ. ఈ భూమి మీద మనము ఆయన ప్రేమను మనం ఎదిగి ఉన్నామా? ఎరగలేదు ప్రేమైన వాళ్ళ. అలానాడు అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, నీతివంతులు కానీ దేవుని ప్రేమ కోసం అంట వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమయ్యారంట. ఈ రోజు మనం దేవుడు మనల్ని ప్రాణమేమి ఇవ్వండి అనట్లేదు. బ్రతకం రా నా కోసం అంటూ ఉన్నాడు. అంటే ప్రాణాలు ఇవ్వండి, మీరు ఆస్తి ఇవ్వండి, తప్పేంటి అందరికీ అని అడగట్లేదు. ఆ రోజుకి అబ్రాం అడిగినట్ల నీ కుమారుడు నాకు ఇవ్వండి అడగట్లేదు. ఇప్పుడు దేవుడు మనల్ని మీరు బ్రతకండి నా కోసం, నా ప్రేమను గుర్తించండి, నా త్యాగాన్ని గుర్తించండి, నా కోసం బ్రతకండి దేవుడు అడుగుతుంటే ఈ రోజు మనం ఎట్లా బ్రతుకుతున్నాం ప్రేమైన వాళ్ళ? దేవుడి కోసం బ్రతుకుతున్నామా? బ్రతకట్లేదు వాళ్ళ. అలుగులో అపవాసులు కానీ, ప్రవక్తలు కానీ, నీతివంతులు అందరూ దేవుని పట్ల ఎంతగా ప్రేమను అనుభవించి దేవుని కోసం ఎంతగా బ్రతికారంటే గొప్పగా బ్రతికారు ప్రేమ. అలా నాడు గొప్పగా బ్రతకడానికి వాళ్ళ దగ్గర సీక్రెట్ ఏమో ఉన్నదంటే ఏమీ లేదు. ఆయనను అనుభవించారు వాళ్ళు, ఆయన గుర్తెరిగారు అంతే. ఆయన ప్రేమను వాళ్ళు రుచి చూచారు. ఎంతకంటే వాళ్ళ ప్రాణం పోయేంతగా వాళ్ళ ప్రేమను గుర్తెరిగి, దేవుని ప్రేమ గుర్తెరిగి దేవుని కోసం వాళ్ళ ప్రాణాన్ని సైతం ఇచ్చేసారు ప్రేమను వాళ్ళు. బైబిల్ ఎంతో మంది ఉన్నారు నీతివంతులు, ఎంతో మంది. ఒక అపోస్తులు కానీ బైబిల్లో ఉన్న నీతివంతులు కానీ, ప్రవక్తలు కానీ, ఈనాటికి చనిపోతున్న నీతివంతులు ఎందరో దేవుని కోసం బ్రతుకుతున్నారు. మనం దేవుని కోసం బ్రతకట్లేదు ప్రేమైన వాళ్ళ. అలాంటి వారందరూ మనం ఏం చేయమని అడుగుతున్నారు ఒకసారి బైబిల్ మనం చూసుకున్నామండి. అపోస్తుడైన పౌలు ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుడైన పౌలు ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా ఏబేలు మనల్ని ఏం చెయ్యమని అడుగుతున్నాడో ఒకసారి మన బైబిల్ ఇదే జీవ గ్రంథంలో మరొకసారి పరిశోధన చేసుకున్నామండి. అది ఆదికాండం
4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏబేలు చంపినందుకు కాయేలును చూచి ఏబేలు రక్తం ఏమంటున్నాను తెలుసా? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎంతకంటే మరొకసారి బయటకు చూస్తున్నామండి. ప్రకటన 6:10. ప్రకటన 6:10. వారు నాథ సత్యస్వరూపి కొంచెం ఆయన 5వ ముద్ర ఒప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచితిని. బలిపీఠము క్రింద ఎవరున్నారు? ఏబేలు గాని, రాకులు గాని, నీతివంతులు గాని, వాళ్ళందరూ మనల్ని ఏం చేయమని అడుగుతున్నారు? ఈ మాటలేంటే నిద్ర పట్టవు మనకి ఈ రోజు. వారు సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందువని బిగ్గరగా కేకలు వేశారంట. వారు ఏమని అడుగుచున్నారు తెలుసా? ఏబేలు దగ్గర నుండి అపోస్తుల దగ్గర నుండి ప్రవక్తల వరకు ఈనాటికి చనిపోతున్న నీతివంతులంతా మనల్ని భూమి మీద ఉంచమంటున్నారా, లేకుంటే చంపేసి నరకానికి దింపేయమంటున్నారా? బైబిల్ మరొకసారి వినండి బాగా. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసరి. మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయని అడుగుతున్నారు. ఎందుకు అలా అడుగుతున్నారంటే వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఈ పాపి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా, ఇది మాట్లాడాలనుకుంటున్నావా? మారండి ప్రేమైన వాళ్ళకు. వాళ్ళు అంటున్న మాట తండ్రి, వాళ్ళు అంటున్న మాట ఏమని? వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమని నువ్వు తీర్పు తీర్చయ్యా. నువ్వు ప్రేమ అనుకుంటే ఎంతకాలం ఉంటావు చెప్పు? నువ్వు మాట్లాడనుకుంటున్నావా? మారయ్యా. నీ ప్రేమను అనుభవిస్తూనే, నీ కృపలో బ్రతుకుతూనే, నీవంటే నీ ప్రేమను గుర్తించగా, నీ కృపను గుర్తించగా, నీ మీదే రెంగలు వేసి సభాను ధరించుకున్న మనిషిని ఎందుకయ్యా ఈ భూమి మీద పెడుతూ అని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. ప్రేమైన వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నారంట చనిపోయిన నీతివంతులందరూ. ఈ స్వరము ఆయనకు వినబడుచునే ఇంకా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంటే నీకోసం నా కోసమే. ఎందుకంటే మనం అందరూ రక్షింపబడాలని. ఈ ప్రేమ ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదు ప్రేమైన వాళ్ళ. ఈ ప్రేమ మన బ్రతుకులు మనం వింటున్నామంటే, మన మట్టుకు బైబిల్ చూస్తున్నామంటే, ఈ ప్రేమ గురించి ఇంతగా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడని చూస్తున్నామంతే. కానీ మన బ్రతుకులో చూపించట్లేదు ఆయన ప్రేమను మన బ్రతుకులో. ఎందుకంటే మనం ఏంటో మనం మర్చిపోయాము, మన జీవితాలు ఇంకా మనం మర్చిపోయాము. మన జీవితం ఏంటో మనకు అర్థమైతే దేవుని ప్రేమ అర్థమైతే, మన జీవితం మనకు అర్థం కావాలంటే మన బ్రతుకు మనకు అర్థం కాదు. మన బ్రతుకు మనకు అర్థం కావాలంటే జీవ గ్రంథమైన బైబిల్ అర్థం కావాలి. అట్లయితే మన బ్రతుకు అర్థమవుతుంది. అంతవరకు మన బ్రతికేంటో మనకు అర్థం కాదు. మన బ్రతుకు అర్థం కావాలంటే బైబిల్ దగ్గరికి రావాలి ప్రేమైన వాళ్ళ. వీళ్ళందరూ ఈ మాటల ద్వారా దేవుని ఘోష చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా సింహాసనం మీద కూర్చొని ఇంకా మౌనంగా ఉన్నాడంటే ఎందు నిమిత్తమో తెలుసా? నీవు నేను రక్షింపబడాలన్నయ్యా, నీవు నేను రక్షింపబడాలని. కానీ ఈ ప్రేమ అర్థమవుతుందా మనిషికి? అర్థం కాలేదు ప్రేమైన వాళ్ళ. అర్థం కాలేదు. మనిషి ఏమి తిందును, ఏమి త్రాగును, ఏమి ధరించుకుందునని ఈవిడ గురించి చూస్తున్నాం. కానీ దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా?
దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అని ఏ రోజైనా మనం యోచించామా? లేదు ప్రేమైన వాళ్ళ. ఈ రోజు బ్రతికి ఉన్నామంటే ఎవరి ద్వారానో కాదు ప్రేమైన వాళ్ళ, దేవుని ద్వారానే. కానీ ఈ ప్రేమను మనం అర్థం చేసుకున్నామా? దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడా? నేను ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ నన్ను ఇంకా కరుణిస్తున్నాడా దేవుడు? ఇంత మోసం చేస్తున్నా కానీ దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడని ఎప్పుడు మనం ప్రేమైన వాళ్ళు గ్రహించేది? ఈ మాటలు ఎప్పుడు మనం యోచించలేదు ప్రేమైన వాళ్ళ. మనం ఎంతగా ఆయన మోసం చేస్తున్నామంటే నమ్మించి మోసం చేస్తున్నాం ప్రేమైన వాళ్ళ. పాపం చేసిన ప్రతిసారల్లా ప్రార్థనలో మనం అంటుంటున్నాం, తండ్రి నీ కోసం బ్రతుకుతాను ఈ భూమి పైన, నీ కోసమే నా జీవితాన్ని అర్పిస్తాను తండ్రి అంటుంటాము. కానీ మన బ్రతుకులు దేవునికి మాట దగ్గర కొట్టి సరిపోయింది, కానీ మన బ్రతకలాంటి దేవుని ప్రేమను మనం చూపించలేకపోతున్నాం ప్రేమైన వాళ్ళ. మన దేవుడిని అంటే తెలుసుకున్నాం అంతే. దేవుడు అంటే ఏమంటే దేవుడు అంతే, రక్షకుడు అని తెలుసుకున్నాం అంతే. ఇంత ప్రేమ నా పట్ల దేవుడు ఇంత ప్రేమ కలిగి ఉన్నాడని ఏ రోజు ఏ మనిషి యోచించలేదు ప్రేమైన వాళ్ళ. దేవుని ప్రేమ అంటే ఈ రోజు మనిషి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక మనిషి లోకాశలకు లోపడుతున్నాడు, కానీ లోకానికి చూసి నిజమని నమ్ముతున్నాడు. కానీ దేవుడు ఇంకా నేను ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ దేవుడు ఇంకా నన్ను క్షమిస్తున్నాడని ఏ రోజైనా మనం యోచించమా? యోచించలేదు ప్రేమైన వాళ్ళ. అపోస్తులు గాని ప్రవక్తలు గాని భూమి మీద చనిపోతున్న ప్రతి ఒక్క నీతివంతుడు ఈ ప్రపంచంలో ఉంటున్న మనల్ని ఏం చేయమని అడుగుతున్నారు తెలుసా? చంపేసి నరకానికి దింపేమంటున్నారు ప్రేమైన వాళ్ళ. చంపేసి నరకానికి దింపే ఎందుకు అంటున్నారంటే మా త్యాగాన్ని గుర్తించలేరు. నీ కోసము మా ప్రాణాలే లెక్క చేయకుండా ఇచ్చాము, నీ కోసము మా రక్తాన్ని భూమి మీద ఒలికించాం కదా తండ్రి. దేవుడికి మొదలుపెడుతున్నారంట వాళ్ళ ఆయన. తండ్రి నీ కోసము మా ప్రాణాలు సైతం ఇచ్చేసాం, నీ కోసము మా రక్తాన్ని భూమి మీద ఒలికించాము. కానీ ఈ త్యాగం మర్చిపోయింది ఈ జనాలు ఈ త్యాగాన్ని మర్చిపోయారు. ఈ ప్రపంచం ఈ ప్రణాళికను మర్చిపోయారు. తండ్రి నీ ఉచితమైన కృపను అనుభవిస్తూనే నీ కృపను మర్చిపోయి నీ మీదికే రెంకలు వేసిన స్వభావాన్ని ధరించుకున్న మనిషిని ఎంతకాలం బ్రతకనిస్తున్నావు తండ్రి దుష్టిని అని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట ప్రేమైన వాళ్ళు. బిగ్గరగా కేకలు వేసి అడుగుతున్నప్పుడు తండ్రి ఇంకా సింహాసనం పైన కూర్చొని ఇంకా మౌనంగా ఉన్నాడంటే నువ్వు నేను రక్షింపబడాలని. ఈ ప్రేమ ఏ మనిషికి అర్థమైంది? ఏ మనిషికి అర్థం కాలేదు ఈ ప్రేమ. ఏ మనిషికి అర్థం కాలేదు. ఒక మాట చూసుకుందామండి, ఈ నీతివంతులు అందరూ మనల్ని చంపేయమని అడుగుతుంటే ఒకరు మనల్ని ఏం చేయమని అడుగుతున్నారు? ఆ మాట చూసుకుని మనం ఊహించుకున్నామండి. లూకా సువార్త 23:34. లూకా సువార్త 23:34. యేసు తండ్రి మీరేమి చేయించున్నారో వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని. ఒక్క మాట, ఈ మాట మనకు అర్థం కావాలంటే మరొకసారి అప్పుడు చూసాం కదా, ఇబ్రియులకు అపోస్తుడైన పౌలు ఇబ్రియులకు రాస్తున్న పత్రిక 12:24 వస్తే ఈ మాట మనకు సరిగ్గా అర్థం అవుతుంది. అంతవరకు అర్థం కాదు ఈ మాట. 12:24 నిబంధనలకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు రోషణ రక్తము. ఇప్పుడు చూసుకున్నాము ఏబేలు ఏమని పలుకుతున్నాడు. మరి ఇంతవరకు బైబిల్ చూసుకున్నాం, మరి యేసు ఏమని పలుకుతున్నాడు. ఇంతవరకు నీతివంతులు అందరం చూసుకుందాం. నీతివంతుల నోట రాని మాట యేసు నోట వస్తుంది అన్నమాట. చూస్తున్నాం అన్నమాట. మనకి సరిగ్గా అర్థం. లూకా సువార్త 23:33 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ప్రేమైన వాళ్ళ దేవుడు మన పట్ల ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడంటే అపోస్తులు గాని ప్రవక్తలు గాని భూమి మీద ఈనాటికి చనిపోతున్న నీతివంతులందరూ మనల్ని భూమి మీద ఉంచద్దు, చంపేసి నరకానికి దింపేమనుకుంటే యేసుక్రీస్తు మన పట్ల ఎంతగా ప్రేమ కలిగి ఏం మాట్లాడుతున్నారు చూడండి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించు. మన ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎన్ని ఘోరాలు చేస్తున్నా, కానీ దేవుడు మన పట్ల యేసుక్రీస్తే మనకి తోడుగా మాట్లాడకపోతే ఈ రోజు ఈ భూమి మీద కట్టుకోవడానికి కూడా మనకి
సమయం లేదు. యేసుక్రీస్తు మనకు తోడుగా మాట్లాడాడు కాబట్టి ఈ రోజు ఈ భూమి మీద ఇంతలాగా మనం బ్రతుకున్నాము. లేకపోతే ఏ రోజు మనము కాలగర్భములు కలిసిపోయిన నరకానికి పోయే వాళ్ళము. దేవుడు యేసుక్రీస్తు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే, తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారు, వీరెవరు, వీళ్ళ జీవితం ఏంటో వాళ్ళకు తెలియదు, వాళ్ళ పాపం చేస్తున్నారు కానీ వాళ్ళు బ్రతికేంటో వాళ్ళకి తెలియదు, అందుకని వాళ్ళని క్షమించవయ్యా అంటుంది. నీతివంతులు నోట రాని మాట యేసు నోటు వచ్చిందండి. ప్రేమైన వాళ్ళ ఈ మాట యేసుక్రీస్తే మనకు తోడుగా మాట్లాడలేకుంటే ఈ రోజు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేదండి. ప్రేమైన వాళ్ళ రోజు ఇంతవరకు మనం బ్రతికే వాళ్ళమేం కాదేమో. యేసుక్రీస్తు మాట్లాడకపోతే ఈ రోజు మనం బ్రతికే వాళ్ళం కాదేమో. యేసుక్రీస్తు ఆనాడు శిలువలో ఉంటూ, తండ్రి వీళ్ళేమో చేస్తున్నారు, వీళ్ళు ఎరువరు కనుక వీళ్ళని క్షమించన్న మాట మాట్లాడకపోతే ఈ రోజు వీళ్ళందరూ చంపేయండి, ఈ ప్రపంచం అంతే ఎప్పుడూ ముగిసిపోయేదండి. ఇంతవరకు మనం ఉండేవాళ్ళం కాదు. యేసుక్రీస్తు అంత ప్రేమమయుడు పట్ల ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు. ఎన్న పాపాలు చేస్తున్నా మన పాపాలు కడగడానికంట ఆయన రక్తాన్ని తారపోస్తాడంట. ప్రేమైన వాళ్ళ ఆయన రక్తాన్ని ఎంతగా అంటే నన్ను ప్రాణం పోయేంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆయన శిలువలు ఆకాశానికి భూమికి మధ్యన తేలాడుతూ రండ్రా నా చెంతకు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళ రండ్రా నా చెంతకు అంటున్నాడు. ఒక ప్రేమికులు అంటుంటారు సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఐ లవ్ యు అంటుంటారు. కానీ ఇది యేసుక్రీస్తు మనల్ని ఎలా పిలుస్తున్నాడు తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యన తేలాడుతూ రండ్రా నా రక్తం ఇంకా మిమ్మల్ని క్షమించడానికి రెడీగా ఉంది రండ్రా అంటున్నాడు. కానీ ఈ ప్రేమను మనం గుర్తించలేదు. ప్రేమైన వాళ్ళ ఈ ప్రేమను గుర్తించలేదు. ఆయన కృపణమో కానీ ఆయన ప్రేమను గుర్తించక ఆయన మీదే రెంగల మీద శోభాన్ని ఈ రోజు మనిషి ధరించుకుని ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ కానీ ఇంకా మన పట్ల దేవుడు ప్రేమను చూపిస్తున్నాడు కదా. ఎంతగా ప్రేమను చూపిస్తున్నాడంటే మనం చదువుకున్నాము, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచునా అని చదువుకున్నాము, మరవదు అని మనం విన్నాము. కానీ దేవుడు ఒక తల్లి మరచునా అంటే మరచును అని ఒకవేళ చూసుకుంటే మరచును అనే ఒక సందర్భమే తెలిసింది. ఎందుకంటే స్త్రీ ఎంతవరకు కాపాడుకుంటుండే అంతవరకు కాపాడుకుంటుంది బిడ్డని. నిద్రపోయే సమయంలో ఆ బిడ్డను మర్చిపోతుంది. అలాగా దేవుడు నేను అలాగ మర్చిపోదునేమో అనేసి అరచేతులు చిక్కుకొని ఉన్నాడంట మన స్వరూపాన్ని. ఎంత ప్రేమను వాళ్ళ మనం అంటే ఆయనకి ఎంత ప్రేమ. ఈ ప్రేమను ఈ రోజు మనుషులుగా మనం గ్రహిస్తున్నాం. ఈ ప్రేమను గ్రహించలేదు. ప్రేమైన వాళ్ళ ఈ ప్రేమను మనం ఉంటూనే ఆయన ఉచితమైన కృపలు బ్రతుకుతూనే ఆయన మీదకే సనుకుంటున్నాం. ప్రేమైన వాళ్ళ ఏదో రోగం వచ్చేసరికి ఏదో జ్వరం వచ్చేసరికి దేవుడే నాకు అడ్డంటున్నాం. ప్రేమైన వాళ్ళ దేవుడు మాకేన్ని కష్టాలు ఇస్తున్నాడు, మాకేన్ని శ్రమలు ఇస్తున్నాడు అంటున్నాడు. కానీ దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే దేవుడు యేసుక్రీస్తును చంపడానికి కనుక సిద్ధం చేశాడంట. ఒక మాట ఉంటుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించడం. ఎంతగా ప్రేమించాడంటే మన కోసం అంట తన కుమారుడు కూడా చంపేసి అంత ప్రేమించాడంట మన కోసం. కానీ ఈ ప్రేమ మనకు అర్థమవుతుందా? దేవుని ప్రేమ ఏ రోజు మనం దేవుని ప్రేమ అర్థం చేసుకోలేదు. ఇంతవరకు మనం బ్రతుకుతున్నాం కానీ దేవుని ప్రేమ అంటే ఇంతవరకు మనం అర్థం చేసుకోలేదు. ఈ లోకం అనుకుంటున్నాం, ఈ తప్పు అనుకుంటున్నాం, ఇవన్నీ మనతో ఏమి రావు. ప్రేమల వాళ్ళ ఒక మాట అంటున్నాడు, ఇంతలో కనబడి అంతలోనేమైనా ఆవిరి వంటి వారా మీరు అంటున్నాడు దేవుడు. ఆవిరి వంటి వారు, ఈ ఆవిరి వంటి జీవితంలో ఇవన్నీ నీకు శాశ్వతం అనుకుంటున్నావా? ఏది శాశ్వతం కాదరా కన్నా అంటున్నా. కానీ మనకి ఇదే నిజం అనుకుంటూ, ఈ డబ్బే నిజం అనుకుంటున్నాం, ఈ ఆస్తే నిజం అనుకుంటాం, ఈ శరీరాలే నిజం అనుకుంటాం, ఈ లోక ప్రేమలే నిజం అనుకుంటున్నాం. కానీ ఒక తల్లి ప్రేమ అర్థమైనట్లు, తండ్రి ప్రేమ అర్థమైనట్లు దేవుని ప్రేమ ఎందుకు అర్థం కాలేదు? ఈ రోజు ఈ మనిషికి అర్థం కాలేదు. ప్రేమైన వాళ్ళ దేవుడు ఎంతగా చెబుతున్నాడు అంటే నీ జీవితము ఒక పువ్వు లాంటిది, ఒక గడ్డి లాంటిది, ఆవిరి లాంటిదని చెబుతున్నా, మేలు కొలుపుతున్నా ఈ రోజు మనుషులమైన మనం దేవునితోటి తిరగట్లేదు. ప్రేమైన వాళ్ళు మారినట్టుగా దేవునికి నటిస్తున్నాం అంతే. మన బ్రతుకులు దేవుడు అంటే ఏమో మన బ్రతుకులు మనం చూపించట్లేదు. మన బ్రతుకులు దేవుడు మన ఎట్లా కోరుకుంటున్నాడు కానీ అట్లా బ్రతకట్లేదు. మనం దేవుని ప్రేమను మనం అనుభవిస్తూను దేవునికే మనం రెంకలిసే స్వభావాన్ని ధరించున్నాం. కానీ అయినా మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఎంత ప్రేమైన వాళ్ళకు మన పట్ల దేవుడు చూపిస్తున్నది. ఈ ప్రేమ ఎవరికైనా అర్థమైందా? ఎవరికి అర్థం కాదు. ప్రేమైన వాళ్ళ ఇట్లే బ్రతికేస్తే ఒకనాడు ఉంటది, గుండెగా బాదుకునే రోజు, ఆ రోజున అర్థమవుతుంది. ఒక మనిషి తన చనిపోతేనే తన బ్రతికేట తనకు అర్థమవుతుంది. ఎందుకంటే భూమి మీద ఉన్నంత వరకు ఆయన సుఖంగా బ్రతికేస్తుంటాడు. అంటే చనిపోతేనే తన బ్రతికేంటో తనకు అర్థమవుతుంది. ఎందుకంటే అగ్ని ఆరదు,
పురుగుచావదు ఆ ఒక నరకానికి పోతే నేను మనిషి తెలుస్తుంది. అంతవరకు దేవుడు అంటే ఏమో తెలీదు, దేవుని ప్రేమ అంటే ఏమో తెలీదు, అంతవరకు అర్థమవుతుంది. చస్తే దేవుని విలువ తెలుస్తుంది కానీ మనిషికి బ్రతుకున్నంత వరకు దేవుని విలువ అప్పటికీ తెలియదు. చనిపోయిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంటది. ఇదిగో నేను భూమి మీద బ్రతికిన నాళ్ళు దేవుడు అంటే తెలిసి కూడా దేవుని ఇంతగా ప్రేమిస్తున్నానని తెలిసి కూడా దేవుని కోసం బ్రతక ఇన్ని పాపాలు చేసినా కానీ దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా అనేసి ఆ రోజు నిర్లక్ష్యం చేశాను. కాబట్టి ఈ రోజు నా ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్టుగా నా ఆత్మ నరకములో కాలిపోతుంది కదండి. చనిపోయిన వాళ్ళకి అర్థమవుతుంది ప్రేమైన. ఇప్పుడు మనం కూర్చున్నామని మనకంటే ఏం అర్థం కాదు. ఇవి నరకం అంటే ఉండాలంటే తింటాం వెళ్ళిపోతాం. కానీ మన బ్రతుకులో దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడంటే ఎప్పుడు యోచించడం. ఎందుకంటే దేవుడి ప్రేమను అనుభవిస్తున్న కూడా ఈ లోకం చేసి నిజం అనుకుంటూ లోకాశలకే మనం లోబడుచున్నాం. లోకాశలే నిజం అనుకుంటూ లోకం వైపే మనం పరగెడుతున్నాం. కానీ అయినా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కదా. ఈ ప్రేమను ఎవరికైనా అర్థమైందంటే ఎవరికి అర్థం కలదు. అన్నాడు నీతిమంతులకు అర్థమైంది ప్రేమను వాళ్ళ. అందుకని వాళ్ళు బ్రతుకంతయు దేవుని కోసం సమర్పించుకున్నారంట. వాళ్ళ బ్రతుకంతయు దేవుని కోసము ప్రాణాన్ని సైతం ఇచ్చారంట. ఎందుకు? ఆయన ప్రేమను వాళ్ళు రుచి చూచారు కాబట్టి ఆ రోజు అంత గొప్పగా బ్రతికారు. ఆయన ప్రేమ కూడా యేసుక్రీస్తు కూడా ఈ ప్రేమ చూపించకపోతే ఆ రోజు వాళ్ళు కూడా మన అలాగే బ్రతికే వాళ్ళేమో. ఆ రోజు యేసుక్రీస్తు వాళ్ళ పట్ల ప్రేమ చూపించాడు. ప్రేమైన వాళ్ళు సముద్రంలో చేపలు పడుచున్నప్పుడు మీరు చేపలు పడుతున్నారు అయితే మిమ్మల్ని మనుషులు పట్టే జాలగా నేను వాడుకుంటాను రండి అన్నప్పుడు వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నప్పుడు ఒక మాటకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ రోజు అంతగా ఆయన మాటలు విని అంత గొప్ప స్థాయిలో బ్రతికి మనకి రోజు మనకు మార్గముగా ఉండిపోయారు ప్రేమ వాళ్ళు. వాళ్ళే అడుగుతున్నారు మన పట్ల మన జీవమును మన ఊపిరిని పోయమనట్లేదు, ఇంకా ఆయుష్ను పోయమనట్లేదు, చంపే అని అంటున్నారు. కానీ దేవుడు ఇంకా మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఆయన ప్రేమ చొప్పున, ఆయన కృప సంకల్పం చొప్పున ఇంతవరకు మనం బ్రతికున్నాం. కానీ ఇంకా మనం ఇట్లే మనము ఆయన ప్రేమను అనుభవిస్తూనే, ఆయన కృపను అనుభవిస్తూనే ఇట్లేగా బ్రతికితే ఒక రోజు ఉంటది. ఆ రోజున ఎవ్వరు తప్పించలేరు. ఒక అక్క తప్పించలేదు, నాన్న తప్పించలేదు, తల్లి తప్పించలేదు, ఎవ్వరు తప్పించలేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, మనతో ఎవ్వరు రాదు. ఆ రోజున మనకి ఈ డబ్బు రాదు, ఆస్తి నాస్తిదారు. ఎందుకంటే చనిపోతున్న ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం. ఎవ్వరు వాళ్ళతో పాటు ఎవ్వరు వెళ్ళరు. చనిపోయిన ఆ వ్యక్తి నోటి బాధ పెడుతున్నారు కానీ ఎవరైనా వాళ్ళతో పాటు నేను వస్తాను పదనాన్ని వస్తాను వెళ్తున్నారా? ఎవరు వెళ్ళరు ప్రేమలో. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా నేను వెళ్ళిపోవాలి. ఒంటరిగా వెళుతూనే నీ ఆత్మని ఎక్కడ చేర్చుకుంటున్నావు అని యోచన. కానీ ఈ శరీరం అనే శరీరం ఉండగా, ఆత్మ ఈ శరీరంలో ఉండగానే ఈ మాటను మనం గ్రహించుకొని దేవుని కోసం బ్రతికితే దేవుడు ఉండే ఒక లోకానికి చేరుతాం. లేదు ఈ లోకమే శాశ్వతం మనం బ్రతికితే మనం అగ్ని ఆరుదు, పురుగు చావదు అలాంటి ఒక స్థలానికి మనం వెళ్ళిపోతున్నాం. కల్పించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటే చేసినందు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకమందు నా కన్న తండ్రి, నీ దయగల నామానికి దేవా స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని తండ్రి ఇంకా సజీవ లెక్కలో ఉంచి దేవా నీ విలువైన మాటలు తండ్రి మేము వినడానికి కూడా మాకు సమయాన్ని అనుగ్రహించావు తండ్రి. ఇలాంటి అవకాశాలు చాలా మంది కోల్పోతున్నారు తండ్రి. మాకు దయచేసి తండ్రి ఇంకా నన్ను మారండి రాన్నట్టుగా నీ వాక్యాలు మాకు వినిపిస్తున్నావు దేవా. కానీ మేము మా బ్రతుకులో తండ్రి వాక్యం వింటున్నాం కానీ మా బ్రతుకులో మార్చుకోవట్లేదు దేవా. ఇప్పటి నుంచి అయినా కానీ తండ్రి నీ కొరకు బ్రతికే తండ్రి నీ ఉండే లోకాన్ని చేరే బిడ్డలుగా మమ్మల్ని తండ్రి నీ కృపతో మమ్మల్ని లేవనెత్తండి దేవా. తండ్రి మా తలలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరుతో దీవించండి తండ్రి. ఇంతవరకు తండ్రి విలువైన మాటలు తండ్రి విన్నాము తండ్రి. ఆ మాటలు విని తండ్రి ఈ చెవులు విడిచిపెట్టు వారంగా కాకుండా తండ్రి ఆ మాట అనుసరిగా బ్రతికి తండ్రి మా బ్రతుకులో తండ్రి సరి చేసుకునే తండ్రి నీ గొప్పమైన లోకాన్ని చేరే బిడ్డలుగా మమ్మందరినీ నిలబెట్టండి దేవా. తండ్రి ఎంతో మంది తండ్రి ఆసుపత్రుల పాలైన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా. వాళ్ళు కూడా తండ్రి నీ ఒక విలువ తండ్రి నీ ఒక ప్రేమతో తండ్రి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకునే తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించండి దేవా. కరోనా వైరస్ ద్వారా ఎంతో మంది తండ్రి బాధపడుతున్న వాళ్ళను కూడా తండ్రి నీ కృపతో తండ్రి కనికరించి దేవా. ఇకనైనా తండ్రి మారుతారన్నట్లుగా మమ్మల్ని ఎంతవరకు అయితే నిర్వహిస్తున్నావో అలాంటి వారిని కూడా తండ్రి నీ కృపతో కనికరించి దేవా. వాళ్ళని కూడా నీ సేవలు వాడుకున్నట్టు కూడా తండ్రి వాళ్ళని కూడా ఆయుష్యాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇకనైనా తండ్రి మా బ్రతుకులు మార్చుకునే దేవా నీ కొరకు నమ్మకంగా బ్రతికే తండ్రి నీ కోసం బ్రతికే తండ్రి నీ ఉండే లోకాన్ని చేరే బిడ్డలుగా మమ్మల్ని వెలిగించడం మా జ్ఞానాన్ని దయచేయమని తండ్రి త్వరలో రాని ఉన్న మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ చిన్ని ప్రార్థన సమర్పించుకుంటున్నాము.